నెలసరి రోజుల్లో కాకుండా మిగతా రోజుల్లో రక్తస్రావం కనిపించడం అనేది మహిళలకు ఎప్పుడూ ఆందోళన కలిగించేదే. కొంతమందిలో రక్తపు చుక్కలు మాత్రమే కనిపిస్తే మరికొంతమందిలో మాత్రం ఓ మోస్తరుగా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. నెలసరి మధ్య రోజుల్లో కనిపించే ఈ రక్తస్రావం వెనుక చాలా కారణాలే ఉంటాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో తరచూ రక్తస్రావం వెనుక క్యాన్సర్ కూడా ఓ కారణంగా ఉంటుందని చెబుతారు డాక్టర్లు. నెలసరి మధ్య రోజుల్లో కనిపించే రక్తస్రావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వర్షాకాలం, శీతాకాలం, వేసవికాలం ఇదో సీజనల్ చక్రం. ఓ 4 నెలలు వానలు, మరో 4 నెలలు చలి, మిగిలిన 4 నెలలు ఎండలు. ప్రకృతిలో ఈ చక్రం సహజ సిద్ధంగా కొనసాగుతూ ఉంటుంది. ఒకవేళ ఎండాకాలంలో వానలు పడ్డా, వానాకాలంలో ఎండలు ఎక్కువగా ఉన్నా అది అసహజ పరిస్థితి. అచ్చంగా ప్రకృతిలో లాగే స్త్రీలలో కూడా సహజ సిద్ధంగా సంభవించే ఋతుచక్రం ఉంటుంది. స్త్రీలలో ఒక వయసు తర్వాత నెల నెల ఓ అండం మెచ్యూర్ అవడం, అది ఫలదీకరణం చెందని నేపథ్యంలో రక్తస్రావం రూపంలో బయటకు వెళ్లిపోవడం అనేది సహజ సిద్ధంగా జరిగే బహిష్టు ప్రక్రియ. అయితే కొందరికి బహిష్టుల మధ్య కూడా రక్తస్రావం జరుగుతుంటుంది. ఇలా నెలసరుల మధ్య రక్తస్రావం అవడం అన్నది అసహజ పరిస్థితి. దీన్ని వైద్యులు ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ అంటారు. ఈ సమస్యకు కారణాన్ని తెలుసుకుని దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మామూలుగానే నెలసరి 21 రోజుల నుంచి 45 రోజుల వరకు కొంతమందికి వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి అవుతూ ఉంటుంది. ఈ టైంలో కాకుండా ఎప్పుడైతే మధ్యలోకి వస్తుందో దాన్ని మనము ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అంటాం. దీనికి సంబంధించినంత వరకు కారణాలు ఎర్లీ ఏజ్లో అంటే 25 ఇయర్స్ 30 ఇయర్స్ వాళ్ళల్లో మటు ఒక్కొక్కసారి కరెక్ట్గా ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంతమందికి మటు జస్ట్ 1 to 2 డ్రాప్స్ ఆ టైంలో కొద్దిగా మైల్డ్గా కడుపులో నొప్పి కూడా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది ఒకసారి వస్తే పర్వాలేదు, మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటే మట్టు చూపించుకోవాల్సి వస్తుంది. ఇది ఒక కారణం ఉండొచ్చు. ఇంకా కొంతమందికి మట్టు గర్భసంచిలో చిన్నగా పాలిప్స్ అంటాం అనమాట. గర్భసంచి ముఖద్వారానికి ఉండొచ్చు, గర్భసంచి లోపల కూడా పాలిప్స్ ఉండొచ్చు. ఈ పాలిప్స్ని మనం కనుక ఐడెంటిఫై చేసేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఇంకా కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి థైరాయిడ్ అనే దానివల్ల కూడా రావచ్చు. ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎస్పెషల్లీ హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ లెవెల్స్ అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి ఇర్రెగ్యులర్గా అంటే నెలకి కరెక్ట్గా కాకుండా మామూలుగానే ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఇట్లాంటి వాళ్ళకి సైకిల్కి మధ్యలో కొద్దిగా స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పీసీఓడి అంటాం, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ పీసీఓడి వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ తక్కువగా ఉండడం వల్ల వీళ్ళకి కంటిన్యూస్గా ఎగ్ రిలీజ్ అవ్వదు. కాబట్టి ఓ 10 days కంటిన్యూస్గా స్పాటింగ్ అవుతుంది. ఆ తర్వాత బ్లీడింగ్ అవుతుంది. మళ్ళీ బ్లీడింగ్ అయ్యాక కూడా కొన్ని రోజులు కంటిన్యూస్గా స్పాటింగ్ అవుతుంది. కాబట్టి ఇట్లాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనకి స్పాటింగ్ అవుతూ ఉంటుంది. యంగ్ ఏజ్ వాళ్ళల్లో ఇంకొక కారణం ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. దాన్ని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అంటాం. ఈ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వల్ల కడుపులో నొప్పి అనేది కాన్స్టెంట్గా అంటే ఎప్పుడూ కడుపులో డల్గా పెయిన్ ఉంటున్నట్టే ఉంటుంది. మధ్యలో వాళ్ళకి పీరియడ్కి స్పాటింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి గర్భసంచి ముఖద్వారం ఉంటుందన్నమాట. దాన్ని సర్విక్స్ అంటాం. ఆ సర్విక్స్ మీద కూడా ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని సర్విసైటిస్ అంటాము. దీనివల్ల ఎరోజన్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంటే పుండులాగా ఉంటుంది. ఆ పుండు వల్ల కూడా బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. బహిష్టుల మధ్య రక్తస్రావం అవడం వెనక అనేక కారణాలుండొచ్చు. హార్మోన్లలో హెచ్చుతగ్గులు, కొన్ని రకాల మందులు, ఎమర్జెన్సీ పిల్స్, కొన్ని రకాల స్టెరాయిడ్స్ వాడకం వల్ల, యోనిలో వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల, గర్భసంచి ముఖద్వారంలో వచ్చే రకరకాల ఇబ్బందుల వల్ల, గర్భసంచిలో వచ్చే గడ్డలు, నీటి తిత్తులు, ఇంకా మధుమేహం, స్థూలకాయం, రొమ్ము క్యాన్సర్కు వాడే కొన్ని మందుల వల్ల ఇలా బహిష్టుల మధ్య రక్తస్రావం కనిపించే అవకాశం ఉంటుంది. ఇలా నెలసరుల మధ్య రక్తస్రావం కనిపిస్తే అల్ట్రాసౌండ్, ఎండోమెట్రియల్ బయాప్సీ, హిస్టెరోస్కోపీ లాంటి పరీక్షలు చేయడం ద్వారా కారణాల్ని కనిపెట్టే అవకాశం ఉంటుంది. ఈ ఇంటర్మెన్స్ట్రువల్ బ్లీడింగ్ కు కారణాన్ని బట్టి చికిత్స ఉంటుంది. ఫస్ట్ డాక్టర్ని కలిసినప్పుడు మిమ్మల్ని మామూలుగా ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేసి పర్స్పెక్యులం అంటాం అనమాట, పెట్టి గర్భసంచి ముఖద్వారం చూస్తామన్నమాట.
ఈ గర్భసంచి ముఖద్వారంలో పుండుందా లేకపోతే ఏమన్నా పాలిప్ లాగా ద్రాక్ష గుత్తులు ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకుంటాము. ఒకవేళ ఇవేమీ లేకపోతే స్కానింగ్కి పంపిస్తాము. స్కానింగ్లో మనకి ఓవరీలు ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, పీసీఓడి పిక్చర్ ఏమన్నా ఉందా, లేకపోతే గర్భసంచి లోపల పొర ఏమన్నా ప్రాబ్లం ఉందా అనేది కూడా తెలుసుకుని చేస్తామన్నమాట. వీటితో పాటు బ్లడ్ టెస్ట్కి సంబంధించి థైరాయిడ్, షుగరు ఇవన్నీ చేస్తాము. ఒకవేళ మేము అన్ని టెస్టులు చేసినా సరే మనకేమీ తెలియలేదు కానీ తనకి ఆల్రెడీ స్పాటింగ్ అవుతూ ఉంది అంటే అప్పుడు కూడా హిస్టోస్కోపీ చేస్తాం. డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీ చేసి పాలిప్స్ ఉన్నాయా లేదా చూస్తాం. దీనికి తోడు సర్వైకల్ ప్యాప్స్మియర్ అంటాం, అంటే గర్భసంచి ముఖద్వారానికి సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్తాం. ఇది డెఫినెట్గా అందరూ 30 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ 25 ఏళ్ల నుంచి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి చేయించుకోవాలి. దీనివల్ల సర్వైకల్ క్యాన్సర్ కనుక మనం ఎర్లీ ఐడెంటిఫై చేస్తే మనకి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఇది పెళ్ళైన ఆడవాళ్ళు ప్రతి 3 ఏళ్లకు ఒకసారి చేయించుకుంటుండడం వల్ల మనం ఏదైనా ప్రాబ్లం వస్తే ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఎరోజన్స్ వాటన్నిటికీ కూడా మనము క్రయోథెరపీ అని ఐస్ ట్రీట్మెంట్ ఒకటి ఇస్తాం. దీనివల్ల కూడా వాళ్ళకి ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ముట్ల ఆగిపోయే వాళ్ళకు కూడా కొన్నిసార్లు మధ్యలో బ్లీడింగ్ అవుతుంది. దానికి కూడా ఒకసారి డాక్టర్ దగ్గర ఇమీడియట్గా వచ్చి చూపించుకోవాలి. ఒకసారి మీకు బ్లీడింగ్ వచ్చినప్పుడు ఒకసారి మేము పర్స్పెక్యులమ్ ఎగ్జామినేషన్ అనేది చేసి చూస్తాము. అదే గర్భసంచి ముఖద్వారం మీద సర్వైకల్ మీద ఏమన్నా పాలిప్స్ లాగా ఉన్నాయా లేకపోతే ఏమైనా పుండులాగా ఉందా ఏదన్నా గడ్డలాగా ఉందా అనేది చూస్తాం. దాంతోపాటు ప్యాప్స్మియర్ అనేది చేస్తాం. ఇవి చేసినప్పుడు గర్భసంచి లోపల పొర గనక మనకి 5 mm కన్నా ఎక్కువ ఉన్నట్లయితే ఒకసారి మీరు దాన్ని క్లీన్ చేయించుకొని బయాప్సీకి పంపించి కరెక్ట్గా లోపల ఏమన్నా ఉందా లేదా అనేది చెక్ చేయించుకోవాలి. వీటితో పాటు ప్యాప్స్మియర్ కూడా చెక్ చేయించుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, ఇంకొకటి ఒవేరియన్ క్యాన్సర్ కోసం మనం ఆల్రెడీ స్కాన్ చేయిస్తాం కాబట్టి ఆ స్కానింగ్లో మనకి ఏమన్నా ఒవేరీకి సంబంధించిన సిస్ట్లు ఏమన్నా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటాం. దీంతో పాటు బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ అంటాం. గర్భసంచి లోపల పొరని తీసి పంపిస్తాం కాబట్టి అన్ని క్యాన్సర్స్ ఉన్నాయా లేదా అనేది ముందుగానే చూసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఒకవేళ ఏమీ లేవు అనుకున్నట్లయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది ఇవ్వటం వల్ల మీకు ఆట్రోఫిక్ వెజైనైటిస్ అనేది తగ్గిపోతుంది. నెల నెల బహిష్టులవ్వడం అనేది సహజ సిద్ధమైన ఋతుచక్రాన్ని సూచిస్తుంది. అలా కాకుండా నెలసరి బహిష్టుల మధ్యలో రక్తస్రావం కనిపించడం అన్నది అసహజమైన పరిస్థితి. ఈ సమస్య కనిపిస్తే కొన్ని పరీక్షల ద్వారా కారణాన్ని తెలుసుకోవడం అన్నది ప్రధానం. కారణాన్ని బట్టి చికిత్స తీసుకోవడం ద్వారా సమస్య నుండి బయటపడవచ్చు.